హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. టిఫినీలు అయినాయా? టిఫినీలు చేసింటారని అనుకుంటారా? నేనైతే టిఫిన్ చేసిన ఫ్రెండ్స్. మీరందరూ కూడా చేసింటారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే పొగాకు కొట్టేదంతా అయిపోయింది అనమాట. పొగాకు కొట్టడానికి ఎంత అనుకుంటారా ఫ్రెండ్స్? కూలి 350 రూపాయలు కూలి ఫ్రెండ్స్. 350 రూపాయలు కూలి ఇచ్చారు. మళ్ళీ 4 గంటల వరకు, పొద్దున 7:30 పోతే 4 గంటల వరకు ఉంటే 350 రూపాయలు కూలి ఇచ్చారు ఫ్రెండ్స్. అందుకు కాబట్టి పనికి పోయి ఇచ్చిన ఫ్రెండ్స్. ఈరోజు నిన్న ఈ పొద్దుయితే పానం బాగాలేదని పోలేదు ఫ్రెండ్స్. నా దోస్తులు అందరూ పోయినారు పనికి, నేనైతే ఇంటికాడనే ఉన్నాను. ఉల్లిగడ్డలు పోయినారనమాట. ఈరోజు అందరూ మా రోజు బాగుంటుంది, సందడి సందడిగా చేనులో. చూడండి ఫ్రెండ్స్, ఇంటికాడి కంటే పొలాల్లోనే బాగుంటుంది ఫ్రెండ్స్. సందడిగా ఉంటుంది, బాగుంటుంది. అందరం బాగా మాట్లాడుకుంటా నీరసంగా బాగుంటాం అనమాట. ఇంటికాడంటే ఏంది, ఒకటే పని. అన్నం చేసుకోవాలా, పప్పు చేసుకోవాలా, అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలా అని ఇది ఏదో ఒకటి మంచిగా టెన్షన్ ఉండదు. మనం ఒక పని మీద పోయినామంటే ఆ పని మీదనే మనం చేసుకుంటుంటాం. నా ఇన్ని అయినాయి, నా 10 అయినాయి, నా 11 అయినాయి అని కుట్టుకుంటా అంటే రోజు సాయంత్రానికల్లా 15 కుడుతున్నాం ఫ్రెండ్స్. మేము 15 కుడుతుంటాం. 15 అసలు ఇంటర్లు కూడా అంటారు కుట్టాలా అని ఇంటర్లు అంటారు. 15 కుట్టినాము. ఇంకా చూడు, ఈరోజు వచ్చిందా, పొద్దున్న లేచినాను, కాఫీ తాగినాను, బట్టలలో విండేసిన ఫ్రెండ్స్. బట్టలలో విండేసి అన్నం చేసి, పప్పు చేసి, చారు చేసినాం. నేనైతే చేయలేదు, మా కూడా చేసిందనమాట. అన్నీ చేసినాము. మా పిల్లకు పాపకు క్యారేజ్ తీసుకుపోవాలన్నమాట. పాప బడికి పోతుంది, ఎల్కేజీ పాప. నాకైతే ఆడపిల్లలు లేరు. నా కొడుకు అయితే పాప పుట్టింది. నా మనవరాలే నాకు పంచ ప్రాణాలు అన్నమాట. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకు కాబట్టి ఎవరైనా కానీ, ఏ ఆడపిల్లనైనా కానీ, నేను ఆడపిల్లలు వచ్చిన నా బిడ్డ లెక్కనే చూసుకుంటా ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్ట్ ఆడపిల్లలు. కానీ ఈ జనరేషన్లో ఆడపిల్లలు పుట్టిన ఏదో చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి ఫ్రెండ్స్. ఆడపిల్ల ఇంట్లో తిరిగినా కానీ చాలు మనకు. అటువంటి ఆడపిల్లను ఇప్పుడు రోడ్ల మీద విసిరేస్తున్నారు. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. అంత చాకలేనప్పుడు అంత చాకలేక కాదు ఫ్రెండ్స్, ఆడపిల్ల అంటేనే ఎందుకో మరి చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకు అట్లా చూడడం చిన్న చూపు? మనం ఆడవాళ్ళమే కదా, మనం ఆడదాళ్ళం అయ్యింది. మనం ఒక ఆడపిల్ల పుట్టితే రోడ్డు మీద ఇసిరేస్తాము ఫ్రెండ్స్. తప్పు కదా ఫ్రెండ్స్? మనం ఒక ప్రాణికి జన్మం ఇచ్చినామంటే ఆ జన్మనిచ్చిన అసలు ఎలా పరేయగలుగుతారు? అంత కసాయితనం ఎలా వచ్చింది ఆ తల్లికి? చూడండి, ఇప్పుడు టీవీలో చూస్తున్నాం, చెల్లులలో ఎవరో పాపను పారేసినారని, ఆడపిల్ల పుట్టింటే పారేసినారు. చాలా బాధగా ఉంటుంది. మనం ఈ లోకంలోకి తెచ్చి మనమే పడేసి ఎట్లా ఫ్రెండ్స్? మనం ఆడదాని వేయింది కూడా మనమే పడేసి ఎలా ఫ్రెండ్స్? ఎలా పాడే బుద్ధి అయింది ఫ్రెండ్స్ వాళ్ళకు? చేతులకు ఎలా ఆడినాయి ఫ్రెండ్స్ వాళ్ళకు? అస్సందుకు నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. మనం ఆడపిల్లలమైంది మనమే ఆడపిల్లలను దేశించడం చాలా తప్పు. ఇప్పుడు మగవాళ్ళు అంటే దేశించినట్టు అదే సౌజం అనుకుందాంలే. ఆడవాళ్ళ వేసి అదే చెప్పినారు ఫ్రెండ్స్ పెద్దలు కూడా. ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు. పక్కన వాళ్ళు ఎవరేం కాదు, ఆడదానికి ఆడదే శత్రువు ఫ్రెండ్స్. అందుకు కాబట్టి ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మన బిడ్డలను మనం ఎంతగా చూసుకోవాలా. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఆడపిల్లలంటే. నాకు ఆడపిల్లలు లేరు, నాకు 3 కొడుకులు అన్నమాట. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ అటువంటి చేయకండి ఫ్రెండ్స్. నాకు ఆడపిల్ల ఎక్కడన్నా ఏడన్నా మనిషి అంటే నాకు చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆడపిల్లలను మనం ఎలా పరేయగలుగుతాం ఫ్రెండ్స్? కండ్రెప్ప వల్లే కాసుకొని మనము పెంచుకోవాలా ఫ్రెండ్స్. లేకుంటే అడుక్కో 4 ఇళ్ళ కాడ పెట్టించుకొచ్చుకొని సాగుతాం ఫ్రెండ్స్. తప్పేముంది ఫ్రెండ్స్? 2 తప్పులు చేయకుండా చేసుకోవచ్చు. 2 తప్పులు చేయకూడదు, ఒక దొంగతనం చేయకూడదు, ఒకటి నేను చెప్పకూడదు అనమాట. ఆ 2 చేయకుండా మనము మన పిల్లలను సాక్కోవచ్చు ఫ్రెండ్స్. కష్టం చేసుకొని బతుకుతే ఏం ఫ్రెండ్స్? మన పిల్లలను ఇప్పుడు ఏం లేవు ఫ్రెండ్స్. బళ్ళు ప్రైవేటుగా ఊరికి చెప్పే బళ్ళు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు మనకు అన్నీ సవలం ఉన్నాయి. మళ్ళీ అట్టేటప్పుడు ఎందుకు ఫ్రెండ్స్? ఎందుకు అట్లా చేయాలా? మనం ఆడవాళ్ళం అయింది, మనం కూడా ఆ విధంగా చేసి ఎంత బాధగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా చేయకండి ఫ్రెండ్స్, తప్పు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.